ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా మద్దిపాడి పోలీసులు తనపై నమోదు చేసినటువంటి కేసును కొట్టివేయాలి అంటూ ఆర్జీవీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే తోసిపుచ్చింది. మీకు అరెస్ట్ చేస్తారనేటువంటి భయం ఆందోళన ఉంటే మీరు బెయిల్ పిటిషన్ వేసుకోండి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్జీవీ గారికి షాక్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట ఆర్జీవీ విచారణకు గనక హాజరు కాకపోతే అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆర్జీవీతో పాటుగా కొడాలి నాని అరెస్ట్ ఉండబోతుందని, అలాగే వల్లభనేని వంశీ అరెస్ట్ ఉండే అవకాశం ఉందని, అలాగే ప్రముఖ దర్శకుడైనటువంటి పోసాని కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురి ఎవరి మీద ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు కొంతమంది మీద గురి పెట్టారని, అందులో భాగంగానే ప్రముఖ దర్శకులైనటువంటి ఆర్జీవీ మీద, అలాగే పోసాని గారి మీద, మాజీ మంత్రి అయినటువంటి కొడాలి నాని మీద, అలాగే వల్లభనేని వంశీ మీద, వీరి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురి ఉందని, వీరికి నోటీసులు ఇచ్చి వారు విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తారు అనేటువంటి వార్తలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే రామ్ గోపాల్ వర్మ గారికి షాక్ ఇచ్చింది. ఆయన హైకోర్టులో నమోదు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ని తోసిపుచ్చింది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? రామ్ గోపాల్ వర్మ మీద మద్దిపాడి దాంట్లో ఏ విధంగా అయితే నమోదైందో దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు, అతను మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలతో సహా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ బాబుని, ముగ్గురిని కూడా స్త్రీ రూపంలో చిత్రీకరించేసి అతను చెప్పిన దానికి ఈరోజు ఆ వ్యక్తి దీని మీద చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అతను మాట్లాడిన దానికి కొన్ని విషయాలు కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినంత వరకు న్యాయస్థానం నమ్మింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే న్యాయస్థానం నమ్మింది. ఎగ్జాక్ట్లీ. నీకు వెలుసుబాటు కావాలి అంటే అప్పుడు దాని గురించి ఆలోచించు, లేదంటే వాళ్ళ దానికి వెళ్ళి సమాధానం చెప్పని శుతిమెత్తగానే హెచ్చరించింది న్యాయస్థానం. ఓకే, అంటే అరెస్ట్ మీద మీకు భయం ఉన్న అదే ఇప్పుడు అతనికి ఏంటంటే అతను చేసింది తప్పు అని వాళ్ళు అదుపులో తీసుకుంటారని అనుమానం గనక ఉంటే ఈ విధంగా చెయ్యి, లేకపోతే వెళ్ళి వాళ్ళ ముందు హాజరయ్యి విచారణ ఎదుర్కోమని చెప్పని చెప్పింది. దానికి ఏ విధంగా స్పందిస్తాడనేది అతన్ని బట్టి ఉంటుంది. ఎందుకు ఆర్జీవీ ఇప్పుడు విచారణ ఎదుర్కోవడానికి ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు? సహజంగానే ఆర్జీవీ అనే అంటే రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఆయన ప్రచారానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాడు. విషయం ఎంతైనా సరే ప్రచారం కొండంత ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉండాలంటే నిస్సందేహంగా. ఓకే, కాబట్టి ఇవన్నీ ఇంకా ప్రజల్లో నాటడం కోసం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడు. సహజంగా తెలుసు కదా అతనికి, ముందుగానే బెయిల్కి వెళ్ళాలన్న విషయం తెలుసు కదా. వెళ్ళకుండా ఇవన్నీ చేస్తున్నా అంటే దాని అర్థం ఇదే. ఓకే, అంత తప్ప వేరేం లేదు. నిస్సందేహంగా వాడు పిలుస్తారు, 41 నోటీసులు ఇచ్చి పంపించేస్తారు మొట్టమొదటి విచారణలో. అతనికి కొంచెం అహం కూడా ఎక్కువ కాబట్టి నన్నే పిలుస్తారా, నేను ఎందుకు అసలు పోలీసులు ఎదుట హాజరవ్వాలి అనే ఉద్దేశంతో ఈ పిటిషన్ నమోదు చేశారా? నా ఇష్టం, నేను ఇట్లానే ఉంటాను, నేను ఇలానే ప్రవర్తిస్తానని మాట్లాడే వ్యక్తి ఇప్పుడు చట్టం ముందు కూడా ఎలా ప్రవర్తిస్తాడో చూద్దాం. ఓకే, ఏంటి సార్ అసలు విచారణకి హాజరయ్యేటువంటి అవకాశం ఉందా లేదా? రావాలి. ఒకసారి 2 సార్లు రాకపోతే అప్పుడే అదుపులో తీసుకుంటారు కదా. అప్పుడు న్యాయస్థానాలు కూడా రక్షించలేవు కదా. ఒకసారి చెప్తారు రాలేదు, రెండోసారి పంపిస్తారు రాలేదు, మూడోసారి పంపిస్తారు రాలేదు, మూడోసారి అయితే అదుపులో తీసుకుంటారు కదా. ఓకే, అంటే కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఆర్జీవీ విచారణకు హాజరు కాకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. చేయొచ్చు, అప్పుడు న్యాయస్థానం ఏం ఆలోచిస్తుందో చూడాలి. అంతే తప్ప అవకాశం ఇప్పుడు చాలా మందికి కలగజేస్తుంది కదా. మీరు అన్నట్టు మీరు చెప్పిన పేర్లలో వల్లభనేని వంశీ అదే వెలుసుబాటులో ఉన్నాడు కదా, జోగి రమేష్ అదే వెలుసుబాటులో ఉన్నాడు కదా, వీళ్ళందరూ కొంతమంది ఇప్పుడు నాయకులందరూ కూడా అదే వెలుసుబాటులో ఉన్నారు కదా. సార్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నాని గారు, అలాగే పోసాని గారు, అలాగే వర్మ గారు, వీరితో పాటుగా మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యేటువంటి
అవకాశం ఉంది, అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు అయితే తెరమీదకి వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఎవరెవరు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది? ఈరోజు కొడాలి నాని అరెస్ట్కి రంగం సిద్ధమవుతుందని, అందులో భాగంగానే పోలీసులు ఆయన్ని ఇంటిని చుట్టుముట్టబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఎలా చూడాలి? ఏ ప్రచారం కోసం ప్రసార మాధ్యమాలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి ప్రచారమే తప్ప కొడాలి నానికి ముందుగా తాకీదులు పంపించాలి, వివరణ ఇచ్చి ఆయన వచ్చినప్పుడు కదా ఆయన అదుపులో తీసుకునేది. అలాగే మీరు అన్నట్టు ఇంకొంతమంది పేర్లు చెప్పారు, నేను చెప్పాను. వల్లభనేని వంశీకి వెలుసుబాటు ఉంది, శ్రీరెడ్డి మీద కూడా అభియోగాలు మోపుతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు లా విద్యార్థిని కదా, ఇప్పుడు విశాఖలో 3వ పోలీస్ స్టేషన్ కొడాలి నాని మీద పెట్టింది. గతంలో ఆయన మీద 36 అభియోగాలు ఉన్నాయి కొడాలి నాని మీద, కానీ అవి ఏమి కూడా పోలీసులు తీసుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంది. దానికి ముందుగా ఆయనకి తాకీదులు పంపించాలి, వివరణ అడుగుతారు. వివరణ కనుక సక్రమంగా లేకపోతే, ఆ వెళ్ళి విచారణ కనుక హాజరు కాకపోతే అప్పుడు ఆలోచిస్తారు. అవన్నీ జరిగే ప్రక్రియ. ఇప్పుడే వెళ్ళి పోలీసులు వెళ్ళి ఇంటి చుట్టుముట్టి ఎత్తుకొని వచ్చి రఘురామకృష్ణరాజు గారిలో చేస్తారనుకుంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకోటే ఉండదు. ఓకే, సో కొడాలి నాని అరెస్ట్ అనేది అసత్య వార్త అంటారు ప్రస్తుతానికి. ఓకే, ప్రస్తుతానికైతే అసత్య వార్తే. ఏ శ్రేణులకి ఏమైంది అంటే వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలేమో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షా రాజకీయాలకు పాల్పడుతుందంటే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు గారు చాలా స్పష్టంగా ఎక్కడా కక్షా రాజకీయాలకు తావుండదు మా ప్రభుత్వంలో, మేము చట్ట ప్రకారంగా వెళ్తాం, ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నారు, వారి మీద చర్యలు తీసుకోక తప్పదు, లేదంటే వారిని అదుపు చేయలేం అంటూ ఆయన చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది? చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, చెప్పరని నేను అంటలా. మేము చట్టపరంగానే వెళ్తానని చెప్పని ఆయన చెప్తున్నాడు. జరిగే పరిణామాలు కూడా అట్లానే ఉంటున్నాయి. అంజనీ ప్రియ అనే అమ్మాయి ఈ రోజు అభియోగం మోపింది. ఎగ్జాక్ట్లీ. మరి మిగిలిన నాయకులు ఏమైపోయారు, కార్యకర్తలు ఏమైపోయారు అంటే వాళ్ళకి చురుకు మంటలు లేదా, వాళ్ళకి రోషం లేదా? ఒక ఆడపిల్ల వచ్చి బహిరంగంగా ఈ రోజు ఈయన మీద అభియోగం మోపి అతను అదుపులో తీసుకోండి అని చెప్పి చెప్తే మిగిలిన నాయకులు ఏం చేస్తున్నారు, ఆ గుడివాడ ప్రాంత ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ రోజు అంటే ముఖ్యమంత్రి వారిలే సంయమనం పాటించండి అని చెప్పి పిలుపునిచ్చారు కదా. మరి సంయమనం పాటించినప్పుడు అసలు అభియోగాలు మాత్రం ఎందుకు తీసుకోవాలి? అభియోగాలు ఎందుకు తీసుకోవాలి? ఒకసారి అభియోగాలు తీసుకున్న తర్వాత మిగిలిన సారి అభియోగాలు తీసుకుంటారు కదా. సమన్వయం పాటించడం అంటే మీరు వెళ్ళి ఎదురుగా మాట్లాడొద్దు, తిట్టొద్దు, ఎగ్జాక్ట్లీ ఆయన ఇంటి మీదకి వెళ్ళొద్దు అన్నారే తప్ప మీరు అతను చేసిన అన్యాయాలకి అక్రమాలకు సంబంధించి అభియోగాలు పొందుపరచొద్దు అని చెప్పలేదు కదా. చెప్పాడు ఆయన? లేదు. వీళ్ళు తప్పించుకోవడానికి మార్గాలు, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని చెప్పని తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారే తప్ప నాని మీద చర్యలు తీసుకోమని చెప్పని ఎంతమంది ముందుకు వచ్చారు ఈ రోజు వరకు? ఎగ్జాక్ట్లీ. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాని మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు తీసుకుంటది? ఎవరైనా అభియోగం లేకుండా తీసుకుంటదా? బాధితులు వచ్చి ప్రభుత్వంలో భాగమే కదా పోలీస్ వ్యవస్థ. అభియోగం బాధితులు వచ్చి అభియోగం మోపతలికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటదా చెప్పు నువ్వు నాకు. అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది బాధితులు అయితే వాడు వచ్చి ఒక్కళ్ళే, ఒక అమ్మాయి ఎందుకు ఇప్పుడు ఆర్జీవీ మీద ప్రకాశం ఇప్పుడు నువ్వు అన్నావు కదా చట్ట ప్రకారం వెళ్తున్నారని చెప్పని, ఆ చట్ట ప్రకారమే వాళ్ళకి తాకీదులు పంపిస్తున్నారు. తాకీదులు వాడు వివరణ ఇచ్చిన తర్వాత కదా, అంటే ఎత్తు రావాలా లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి చెప్పు? అంటే గతంలో వాళ్ళు చేసింది వాళ్ళు ఇంటికి పంపించింది. ఇప్పుడు అంటే టీడీపీ కార్యకర్తల వాళ్ళ ప్రశ్నలు ఏంటంటే గతంలో వాళ్ళని తీసి పక్కన పడి కార్యకర్తల గురించి కాదు, కార్యకర్తలు ఆవేశంగా ఉన్నారు, ప్రజలు ఆవేశంగా ఉన్నారు, వాళ్ళ ఆవేశంలో న్యాయం ఉంది, వాళ్ళ ఆవేశంలో ధర్మం ఉంది, వాడు కోరిక మంచిదే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ ప్రభుత్వం నత్తనాడుగా నడుస్తుంది, ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవట్లేదే, ముందుకు వెళ్ళడం లేదే. ఎవరు చేయాల్సిన చివరికి ప్రభుత్వమే కదా. ఇప్పుడు వెలుసుబాటు కలగ చేస్తున్నారు, ఆ వెలుసుబాటు ప్రభుత్వమే కలగ చేస్తుంది. నిస్సందేహంగా చెబుతున్నాను, ప్రభుత్వం తప్పు ఉంది, పాలకులు తప్పు ఉంది, అలాగే కార్యకర్తలు తప్పు ఉంది, ముగ్గురు కలిసి చేస్తున్నారు. ఇవన్నీ ఎవరు కూడా దాన్ని తీక్షణంగా పరిగణించట్లేదు, తీవ్రంగా ఆలోచించట్లేదు. తీవ్రంగా ఆలోచించిన రోజులు వీళ్ళ అరెస్టులు ఉండమంటారు, అట్లానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు శతశుద్ధి ఎవరికి ఉంది? ఇందా చెప్పినట్టు కార్యకర్తలు ముందుకు వచ్చి ఏమైనా అభియోగం మోపారా? లేకపోతే పోలీసు అధికారులు ఏమైనా ముందుకు వచ్చి చేస్తున్నారా? లేదంటే ప్రభుత్వ పెద్దలు ఏమైనా ఏంది వాళ్ళని చూస్తున్నారు తీసుకురాండి అని చెప్పిన వాళ్ళు ఏమైనా పురమాయిస్తున్నారా? లేదు కదా.
160 రోజు ఈ రోజుకి అధికారంలోకి వచ్చి కూటమి ఇప్పుడు దాకా ఆ అమ్మాయి తప్ప ఎవరు ఎందుకు అతని మీద అభియోగాలు మోపలేదు. ఇయే కదా ఈరోజు ప్రజలకు అర్థం కాంది. ప్రజలు పిచ్చోళ్ళు. 4 సార్లు నిన్ను గెలిపించారు. 3 సార్లు నువ్వు గెలిచినప్పుడు అధికారంలో లేదు ఈ పార్టీ. 4వ వచ్చావు. 4 సార్లు నీకు వచ్చిన ఆధిక్యత కంటే ఈ రోజు నిన్ను ఓడగొట్టడానికి అంతకంటే ఎక్కువ ఆధిక్యత నీ ప్రత్యర్థికి ఇచ్చారు. అంటే 5 సంవత్సరాల్లో నువ్వు ఎంత పతనమయ్యావో ఆలోచించుకో. అది చాలు. ప్రజలు శిక్షించేశారు. ప్రజలు తీర్పిచ్చారు. ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్న దాంట్లో ప్రభుత్వం భాగం ఎంత ఉందో ప్రజల యొక్క అంటే పార్టీ శ్రేణుల యొక్క భాగస్వామ్యం కూడా అంతే ఉందని చెప్పి ఘంటాపథంగా చెప్పగలం మనం. ఓకే.